ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరట మీ అందరికీ నా హృదయపూర్వకపు వందనాలు. మరి ఈరోజు దేవుని వాక్యానికి వెళ్దాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 18-19 వచనాలు. యూదా రాజుల యుద్ధకు గాని, ప్రధానుల యుద్ధకు గాని, యాజకుల యుద్ధకు గాని, దేశ నివాసుల యుద్ధకు గాని, ఈ దేశమంతటిలో నీవెక్కడికి పోయినను ప్రకారము గల పట్టణముగాను, ఇనుప స్తంభముగాను, ఇత్తడి గోడలుగాను నీ ఉండునట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను. ఇంకా వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైని విజయము పొందజాలరను. ఇదే యెహోవా వాక్కు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఇర్మియా ప్రవక్తతో దేవుడు చెబుతున్నాడు ఏమనంటే, నువ్వెక్కడికి పోయినా ప్రాకారం గల పట్టణంగా, ఇనుప స్తంభంగా ఉంటావు, ఇత్తడి గోడలుగాను నీవు ఉంటావు. అలా నేను ఈరోజు నిన్నలా నియమిస్తున్నా. బయటపాక వాళ్ళు నీతో యుద్ధం చేస్తారు కానీ విజయం పొందరు. నేను నీకు తోడుంటా కనుక భయపడవాక అని దేవుడు సెలవిస్తున్నాడు అన్నమాట. అయితే మరి ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుందాం. అయితే మరి అలాంటి కృప దేవుడు ఇస్తా అన్నాడు. ఎందుకు బట్టి అంటే మరి ఆయన తోడుంటా అన్నాడు. ఎందుకు బట్టి ఆయన వాడుకోవాలనుకుంటున్నాడు. అయితే కొన్ని శ్రమలు అయితే వస్తాయి కానీ ఏం చేయలేదు. అయితే ప్రాకారం గల పట్టణంగా అంటే స్ట్రాంగ్గా ఉంటావు. నువ్వు ఎవరి చేత చంపబడవు అని దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. నువ్వు హతమైపోయి ఏం ఇబ్బంది పడవు అని దేవుడు సెలవిస్తున్నాడు. నీవు బలంగానే ఉంటావు, నీకేమవుదు అని దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. మరి దాన్ని బట్టి మనం చూసుకుందాం. ఏంటంటే మొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దీని ద్వారా మరి ఇర్మియా గారికి ఏమైనా అయిందా? యుద్ధం వచ్చింది, అందరు ఇబ్బందులు పాలయ్యారు కానీ ఇర్మియా గారు విడుదల చేయబడ్డాడు. మిగతా వాళ్ళు అందరూ చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏమో చెరకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ క్షేమంగా విడిచిపెట్టబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏదో ఆ యెరూషలేములో ఉండే ఆ పేదోళ్ళు, బాగా దరిద్రులుగా ఉండే వాళ్ళు ఎవరో కొంతమంది విడిచిపెట్టబడ్డారు తప్ప ఎవ్వరు విడిచిపెట్టబడలేదు. అయితే ఇర్మియా గారినే దేవుడు విడిపించాడు. దీని ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే దేవుడు ఏదైనా మనతో చెప్తే అది నిశ్చయంగా నెరవేరుద్దని మనం తెలుసుకోవాలి. భయపడాల్సిన అవసరం లేదనమాట. దేవుడు ఈరోజు మనతో కూడా చెబుతున్నాడు ఏమనంటే, నువ్వెక్కడికి పోయినా ప్రాకారం గల పట్టణంగా, ఇనుప స్తంభంగా, ఇత్తడి గోడగా ఉంటావు, భయపడవాక అని సెలవిస్తున్నావు. అయితే దేవుడు తోడుంటున్నా అంటున్నాడు. అలాగే ఇంకో మాట కూడా సెలవిస్తున్నాడు, నీకు సమస్యలు పోరాటాలు వస్తాయి కానీ విజయం పొందలేరు, ఎందుకంటే నేను నీకు తోడుంటా అని ఆయన సెలవిచ్చాడు. మరి ఇలానే ఇంకొకటి కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్లయితే మరి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం. నువ్వు బ్రతుకు దినములన్నిటిని ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండును, నేను మోషేకి తోడైనట్లు నీకు తోడైందును. మరి ఇక్కడ ఇర్మియాతో చెప్పినట్లుగా ఇంకొక ప్రవక్తకి దేవుడు చెబుతున్నాడు. ఇదే మాట యెహోషువ గారికి చెబుతున్నాడు. ఆయన ఇజ్రాయేల్ని నడిపించాడు మోషే గారి తర్వాత. ఆయన కూడా ప్రవక్తే అన్నమాట. ఎందుకంటే ఆయన చేత ఆయన్ని వాడుకున్నాడు దేవుడు. ఆయన ప్రవక్తే. అయితే ఆ ప్రవక్తతో ఆ ప్రారంభంలో చెబుతున్నాడు. అప్పటికి మోషే గారి చేత నియమింపబడ్డాడు, ఆశీర్వదింపబడి అభిషేకింపబడ్డాడు. అయితే అప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో యెహోషువ గారు ఉన్నప్పుడు మరి దేవుడు చెప్పాడు, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు తోడుంటా, భయపడవాక జడియవాక అని దేవుడు సెలవిచ్చాడు అన్నమాట. అయితే నేను నీకు చెప్పిన ఆజ్ఞలు అనుసరించాలి నీవు అని సెలవిస్తున్నాడు. మరి యెహోషువ గారి జీవితంలో చూసుకున్నట్లయితే ఎన్నో యుద్ధాలు వచ్చినాయి, అన్నిట్లో గెలిచారు, ఒక్క దాంట్లో తప్ప. దాని విషయం కూడా మనం కూడా తెలుసుకోవాలి. అయితే దేవుడు తోడు ఉంటే మనకి ఈ జీవితంలో ఎన్నో పోరాటాలు, సైతాను శోధనలు వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. సాతానుడు మనకి ఏం చేయలేడు అనే ఒక విషయాన్ని దేవుడు చెప్పాలనుకుంటున్నాడు. కాబట్టి దేవుడిని తోడుండమని
మనం అడగాలన్నమాట. మరి ఇంకొక విషయం దేవుడు ఏం తెలపాలనుకున్నాడంటే ఈ యెహోషువ గారి జీవితంలోనే ఒకసారి మరి ఒక పట్టణాన్ని జయించారు. ఆ పట్టణాన్ని జయించిన తరువాత మరి ఎరుగో పట్టణాన్ని జయించిన తరువాత మరి చెప్పారు, ఎరుగో పట్టణాన్ని ఎవరు కట్టకూడదు, ఏమీ దొంగిలించకూడదు అని చెప్పాడు యెహోషువ గారు. కానీ ఆయన మాట వినకుండా మరి శపితమైన దాంట్లో మరి ఆకాను అనే ఒక వ్యక్తి తీసుకున్నాడు అన్నమాట. అది తప్పు కదా. అలా తీసుకోవడం నాకు ఏం జరిగింది అనేది చూసుకున్నట్లయితే మరి నెక్స్ట్ పట్టణం హాయిలో ఓడిపోయారు ఇశ్రాయేలీయులు. వాళ్ళు ఎంతోమంది ఉండరు, కానీ ఎరికోలో బలిష్ఠులో ఉబ్బో అని పెద్ద పట్టణం, రాజధానులు అన్నంతగా గొప్పగా ఉండేది ఎరికో. మామూలుది కాదు, ఎంతో పెద్ద పట్టణం అది ఎరికో. కానీ ఎరికో ఓడిపోయింది. కానీ మరి ఈసారి ఇజ్రాయేలీలు గెలవాల, హాయిలు గెలిచారు. ఎందుకంటే అది కూడా ఇప్పుడు చెప్పబడుతూ ఉంది ఆకాను చేసిన ఒక తప్పు వల్ల. మనం చూసుకున్నట్లయితే యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువుడు ఎదుట నిలువలేక తమ శత్రువుడు ఎదుటకు వెనకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండును. మరి ఇంకో మాట కూడా దేవుడు సెలవిచ్చాడు. ఏమనంటే మరి అప్పుడు యెహోషువ గారు వచ్చి ఊరి పోసుకొని, మేము ఎవరితో ముందుండమే మంచిది కదయ్యా, ఎక్కడ ఎదుర్కొంటాం మేము, నువ్వు ఇక్కడికి వచ్చి ఏంటి బాధలో, దయచేసి కృప చూపి అని యెహోషువ గారు తలకాయ మీద దూరి పోసుకొని గొప్ప మామూలుగా ఏడవలేదు. అప్పుడు దేవుడు చెప్పాడు ఏమన్నాడంటే లెమ్ము, నీ వేళ ఇక్కడ మొహం నేను మొక్కుందు, ఎందుకు ఇట్టుండా, నువ్వు తప్పు చేయరా, నువ్వు భయపడదాట, ఎందుకు మోపుతావు, ఇశ్రాయేలీయులు పాపం చేశారు, దొంగిల్ని బొంకి తమ సామాన్లో దాన్ని ఉంచుకొని ఉన్నారు. ఇక్కడ మనం ఒకటి చూడాలి, దొంగిల్లి బొంకి అంటే దొంగలించడమే కాదు, ఆకారం ఇంకో తప్పు కూడా చేశాడు. బొంకి అంటే ఎవరితో ఏం చెప్పాడు అబద్ధం, నేను ఎవరైనా అడిగి ఉంటారేమో అనుమానం వచ్చి, లేకపోతే ఇదే అడుగు పట్టుకుందంటే ఇదే అని చెప్పుకుంటాడేమో. మరి అలా అబద్ధం కూడా ఆగి ఆకారం తప్పుడు పని చేశాడు. మరి ఆ సమయాన ఇలా చేశారు, నువ్వే ఎందుకు ఎలా ఉన్నావు అని దేవుడు చెప్పాడు. మీరు వారిని నిర్మూలన చేస్తేనే నేను తప్ప నేను మీకు తోడై ఉండను అని దేవుడు సెలవించాడు. మరి దేవుడు తోడు ఉండాలంటే ఇంకొకటి ఏం చేయాలి, శాపగ్రస్తమైంది మన మధ్యలో ఉండకూడదు. శాపగ్రస్తమైన మనుషులే కానీ వస్తువులే కానీ ఉండకూడదు. శాపగ్రస్తమైన వస్తువులు మన మధ్య ఉంచుకోకూడదు. శాపగ్రస్తమైందంటే అన్యాయంగా డబ్బుని సంపాదిస్తూ ఇంకెన్నెన్నో ఉంటాయి, వాటిని మనం చేయకూడదు. శాపగ్రస్తమైన మన మధ్య ఉంచుకోకూడదు. అలాగే శాపగ్రస్తమైన విధంగా మనము ఉంటే మనకు తోడు ఉండడు దేవుడు. ఎందుకంటే దొంగిలికి బొంకి, ఇప్పుడు మనం అబద్ధాలు ఆడినా దేవుడు తోడడు, అలాగని దొంగతనం చేసినా దేవుడు తోడడు. కాబట్టి మనం దొంగతనం చేయక అబద్ధాలు ఆడకుండా ఉంటే దేవుడు తోడుంటాడు. అలాగే మన చుట్టూ ఉన్నవారు ఉంటారు కదా, వాళ్ళు అబద్ధాలు ఆడినా, వాళ్ళు పాపం చేసినా, వాళ్ళు దొంగతనం చేసినా కూడా అది కూడా మనకు సమస్య అయింది, అది కూడా మనకు అవమానమే అయింది. కాబట్టి మనం ఎవరితో స్నేహం చేస్తున్నామని చూసుకొని అబద్ధాలు ఆడని వారితో, దొంగలిళ్ళని వారితో, ఆత్మీయులతో సహవాసం చేయాలి. అప్పుడు మనం ఆశీర్వదింపబడతాం, భయపడాల్సిన అవసరం లేదు. మరి ఇంకోటి చూసుకున్నట్లయితే మరి మోషే ప్రవక్త గురించి కూడా ధ్యానించుకున్నట్లయితే మరి మోషే ప్రవక్తతో కూడా దేవుడు చెప్పాడు ఇదే మాట. నిర్గమాకాండము 3వ అధ్యాయం 12వ వచనంలో చూసుకున్నట్లయితే, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును, నేను నిన్ను పంపించినట్టుగా ఇది చూసాను. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మరి మోషే గారితో కూడా ఇంకా నిశ్చయంగా, ఇక్కడ యెహోషువ గారి దగ్గర కూడా అదే మాట అన్నాడు. అంటే ఎలా అంటే మోషేకు తోడైనట్టు, ఎలా మోషే గారికి ఎలా తోడై ఉన్నాడు అంటే నిశ్చయంగా, అలాగే యెహోషువ గారికి తోడై ఉంటా అన్నాడు. అయితే మరి మోషే గారి విషయంలో చెప్పాడు. మోషే గారు అప్పుడు కొన్ని మాట్లాడినాడు, ఆ తర్వాత వెళ్ళాడు, చేశాడు కార్యం, బాగానే చేశాడు, దేవుడి బాగానే చేశాడు. కానీ మరి ఒక సమయాన్ని వచ్చేసరికి ఇజ్రాయేలీయులు అన్య దేవతలతో తిరిగి బహుగా పాపం చేశారన్నమాట.
అప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, ఎంతో కోపంతో నేను తోడు ఉండను అని అన్నాడు దేవుడు. అంత మాట ఎందుకు అన్నాడంటే వాళ్ళు బొగ్గా విగ్రహార్థం చేశారు, బంగారు దూడం చేసుకొని దేవుడు చెప్పిన మాట వినకుండా. అయితే మరి దేవుడు అప్పుడు చెప్పాడు ఏమనంటే, నీకు ముందుగా దూతలు పంపి కార్యం చేస్తా, వాళ్ళందరినీ వెళ్ళగొడతా. అయితే నేను మాత్రం మీతో కూడా రాను అన్నాడు. ఎందుకు? వారు అలా పాపం చేశారు కాబట్టి. అప్పుడు మోషే గారు దేవుడిని అయ్యా అని వేడుకున్నాడు. దేవుడు సరే అన్నాడు. అయితే వాళ్ళు పాపం చేయడం వల్ల ఎలాంటి సమస్య వచ్చిందో చూసుకున్నట్లయితే ఎంతో ఘోరమైన సమస్య వచ్చింది. కాబట్టి మనం కూడా పాపం చేయకూడదు. అప్పుడు దేవుడు మనకు తోడు ఉంటాడు, లేకపోతే ఆయన మనకి తోడు ఉండడు. అదొకటే కాదు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ విషయంలో కూడా వాళ్ళు కూడా పాపం చేయకుండా చూసుకోవాలి. అంటే మనం ఎవరితో స్నేహం చేస్తున్నామని చూసుకొని మనం ఎవరితో స్నేహం చేయాలంటే దేవుని బిడ్డలతో సహవాసం చేయాలి. వాళ్ళు పాపం చేయకు ఉండేవారిగా ఉండాలి. అప్పుడు మనకి ఇబ్బంది ఉండదు. అలాగే మోషే గారి విషయంలో అన్నాడు. అయితే మనం ఒక విషయం తెలుసుకోవాలి, మనం పాపం చేయకూడదు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా పాపం చేయకూడదు. అప్పుడే ఆయన తోడుంటాడు. మరి దేవుడు తోడుంటే మొదటిగా ఏంటంటే సమస్తం చేయగలరు. మనకి ఏది విరోధం పడినా అది వద్దలదు. యెహోషువ గారి జీవితంలో చూడొచ్చు, ఇర్మియా గారి జీవితంలో చూడొచ్చు, అలాగే మోషే గారి జీవితంలో చూడొచ్చు. ఎన్నో మంది రాజులు ఎంతో ఇబ్బంది పెట్టాలని చూశారు, కానీ ఏం చేయలేకపోయారు. ఫరో ఏం చేయలేకపోయాడు, అనుకున్నాడే తప్ప. అలాగే మనం కూడా ఏం చేయలేరు. అయితే మనం దొంగలించడం, అబద్ధాలు ఆడడం, పాపం చేయడం లాంటివి చేయకుండా ఉంటే దేవుడు తోడుంటాడు. అలాగే ఆయన్ని ప్రార్థించాలి, దేవునికి ఇష్టానుసారంగా ఉండాలి. అప్పుడు ఆయన మనకి తోడుంటాడు. అప్పుడు సమస్తం మనకి విజయమే వచ్చింది, ఎలాంటి ఆపద సంభవించదు. దేవుడి మాటలు ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున దేవా, నాయన ఈ ఆదివారం ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు యేసయ్య. నాయన యేసయ్య ప్రతి ఒక్కరికి దీర్ఘాయుష్నిచ్చి కాపాడు. దేవా, నీ బిడ్డలతో సూటిగా స్పష్టంగా మాట్లాడినందుకు స్తోత్రాలు. నీ బిడ్డలు నీ మాట పరంగా జీవించే కృపనిమ్మని వేడుకుంటూ, వారి ఉదయ పలకల మీద నీవే వాటిని రాసి భద్రపరచమని వేడుకుంటూ యేసు నామములో అడుగుచున్నాను నా దేవా, నా ప్రియ పరలోకమందున నా పరమ తండ్రి. ఆమేన్. మరి బలారాధన కార్యక్రమంలోకి వెళ్దాం. మరి వీడియో ముగించబడుతూ ఉంది. మరి బలారాధన కొన్ని అనివార్య కారణాల వల్ల చూపించట్లేదు. మరి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. మరి ఇక్కడ ఉన్న వారికి కాదు, మరి ఇక్కడతో వీడియో ముగించబడుతుంది కాబట్టి మీ వరకు దేవుని కృప ఆశీర్వదించుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ విశ్వాసం మనకును సకల పరిశుద్ధులను సదాకాలం కూడా నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.